ఏలూరులోని సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల విద్యార్థిని సువర్షిని ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సహచర విద్యార్థుల వేధింపులు భరించలేకనే ఆమె భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫోన్ చాటింగ్ ను అడ్డం పెట్టుకుని నిందితులు రాటాలు విజయసారథి ఆమెను బ్లాక్మెయిల్ చేయటమే కాకుండా ఫేర్వెల్ వేడుకల్లో అందరి ముందు అవమానించినట్లు దర్యాప్తులో తేలింది. పరువు పోతుందన్న ఆందోళనతో మనస్తాపానికి గురైన సువర్షిని హాస్టల్ టెర్రస్ పై నుంచి దూకి మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏలూరు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి చులుకూరు సువర్షిని సుమారు 20 సంవత్సరాల వయసుకెళ్ళిన గర్ల్ కాలేజీ హాస్టల్లో ఉంటూ హాస్టల్ భవనంపై నుంచి దూకి చనిపోయినటువంటి ఘటనలో ఈ రోజు నాడు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీంట్లో ఏంటంటే ఈవిడ చులుకూరు సువర్షినిగా ఈవిడ మన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీ ఫార్మసీ కాలేజీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఈ స్వగ్రామం కూచినపూడి గ్రామం. అయితే అక్కడ చదువుతుండటంతో పాటు అదే మండలానికి పక్కన ఉన్నటువంటి వాళ్ళ క్లాస్మేట్స్ బెల్లం రాటాలు, ఊరుపల్లి విజయసారథి, అదేవిధంగా వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళతో గతాలతో పరిచయాలు ఉన్నాయి. వీళ్ళతో అందరితోటి మామూలుగా క్లాస్మేట్స్ అందరితో మాట్లాడుకోవటం ఇవన్నీ జరుగుతుండేవి. ఈ క్రమంలో మొన్న 24వ తారీఖు నాడు వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతున్న దానిలో ఈ పార్టిసిపేషన్ చేసే విషయమై ఈ యొక్క సువర్షినికి అదేవిధంగా క్లాస్మేట్స్ మధ్య ఎవరు పార్టిసిపేట్ చేయాలనే దగ్గర ఒక డిస్కషన్ జరుగుతాం. ఆ డిస్కషన్లో భాగంగా ఈ సువర్షిని అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్ అయినటువంటి ఈ బెల్లాన్ రాటాలు అక్కడే ఉన్నటువంటి విజయసారథి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ జరగడంతో ఈ అమ్మాయిని అవమానించే రీతిలో నువ్వు ఒక అబ్బాయితో లవ్లో ఉండి మా ఫ్రెండ్ తోటి నువ్వు చాటింగ్ చేయటం లేదా అన్న ఒక మాట అనగానే ఆ అమ్మాయి అఫెండ్ అవుతుంది జరిగింది. ఈ కేసులో గత 3 రోజుల నుంచి మేము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో కానీ అదేవిధంగా వివిధ కోణాల్లో టెక్నికల్గా అదేవిధంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఇందులో ప్రధానంగా ఈ రాటాలు బెల్లాని రాటాలు వయసు 21 సంవత్సరాలు, ఇతను పెదవేగి మండలం జగన్నాథపురం, అలానే అతను క్లాస్మేట్ అయిన విజయసారథి బురుగుపల్లి విజయసారథి అని ఉన్నాడు. అతను కూడా ఈ యొక్క మరణానికి ప్రేరేపితంగా ఉన్నట్టుగా తెలిసింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు మన 3 టౌన్ సిఏ గారు ఈరోజు మధ్యాహ్నం వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్, వాళ్ళ యొక్క ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. 25వ